ఎవరైనా ఒక అగ్రకులం నుంచి వచ్చాడు అనుకోండి, గొప్ప సాక్ష్యం. చిన్న కులం నుంచి వస్తే గొప్ప సాక్ష్యం కాదా? మన సంఘాల్లో మనం కూర్చొని ఆదివారం నాడు పాస్టర్ గారు మెసేజ్ చెప్తుంటే మనము సెల్ ఫోన్లో వేరేవి చూసుకుంటున్న పరిస్థితులు లేవంటారా? మీ దాంట్లోకి వచ్చేసాడు, బాగుంది, నన్ను కూడా రమ్మని ఒత్తిడి చేస్తున్నాడు, బాగుంది. నాకు ప్రశ్న ఉంది సార్, మాలో లేనిది మీలో ఉన్నది ఏమిటి? ఇప్పటికీ ఇల్లు కట్టుకున్న తర్వాత పాస్టర్ గారిని పిలవక ముందే పాలు పొంగిస్తాం. అదేమిటో కానీ పాస్టర్లు కూడా పాలు పొంగించిన ఇంటికి నేను రానమ్మా అనట్లేదు, ఈయన పొంగిపోయి వెళ్ళిపోతున్నాడు పిలవంగానే. నేను ఈ మధ్య ఈ విదేశాలకి వెళ్ళి వస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ముఖ్యంగా మన తెలుగు సంఘాల గురించే మాట్లాడుకుంటే, అక్కడికి వెళ్ళగానే తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు. తెలుగు వాళ్ళు వేరే వాళ్ళతో కలవలేరు, మీకు తెలిసిన విషయమే కదా. తెలుగు వాళ్ళ గొప్పతనం ఇది. ఆంధ్రులు ఆరంభశూరులు అన్నారు కదా, ఇంకో గొప్పతనం కూడా ఉంది. కలిసిన కొన్నాళ్ళకే విడిపోతారు కూడా. కలిసి ఒక సంఘం పెడతారు విదేశాల్లో, మళ్ళీ వెంటనే ముక్క అవుతారు. ఆ మొక్క నుంచి ఇంకో ముక్క, ఆ మొక్క నుంచి ఇంకో ముక్క. ఓ 10-15 ఏళ్ళు అయ్యేటప్పటికి 15 సంఘాలు ఏర్పడతాయి. ఎందుకు పెట్టావు సంఘం అంటే, నాకు అక్కడ పాట ఇవ్వలేదు, నాకు అక్కడ వాక్యం ఇవ్వలేదు, నాకు అక్కడ పదవి ఇవ్వలేదు. ఇవి రీజన్స్ ఆ సంఘాలు స్థాపించడానికి కాదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రధానం కాడో నేను ప్రధానం అవుతాను సంఘంలో, అప్పుడు సమైక్యత దొరకదు, ఉండదు, సమైక్యత ఉండదు. ఎప్పుడైతే నేను నా పక్క బెంచిలో ఉన్నటువంటి తోటి సోదరుణ్ణి సోదరీమణిని సమానంగా చూడలేనో, నన్ను నేను చూసుకున్నట్టుగా చూడలేనో, సిలువ కళ్ళద్దాల్లోంచి చూడలేనో, సమతాభావం లేని చోట సమైక్యతాభావం కూడా ఉండదు. ఈ రోజున కులం కార్డుతో చూస్తున్నాం పక్కన వాళ్ళని, సీనియారిటీ కార్డుతో చూస్తున్నాం పక్కన వాళ్ళని, రకరకాల కార్డులు ప్లే చేస్తున్నాం ఈ రోజున మనం. గలతీ పత్రిక 3:28 ఎలా రాయబడింది, ఇప్పుడు క్రీస్తు యేసునందు అందరూ ఏకముగా ఉన్నారు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సీనియర్లని లేదు, జూనియర్లని లేదు, రెండ్లని లేదు, మూళ్ళని కూడా లేదు, బ్రాహ్మలని లేదు, దళితులని లేదు, బ్యాప్టిస్టులని లేదు, బ్రదరన్లని లేదు, అందరూ ఏకంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం అందరినీ సమానం చేసేసింది. దళితుడు ఎంత పాపో బ్రాహ్మడు అంతే పాపి. మనకు జబ్బు ఉంది. ఎవరైనా ఒక అగ్రకులం నుంచి వచ్చాడు అనుకోండి, గొప్ప సాక్ష్యం. చిన్న కులం నుంచి వస్తే గొప్ప సాక్ష్యం కాదా? వీడిది ఇంకా గొప్ప సాక్ష్యం. కానీ గుర్తించమే, అగ్రకులం నుంచి రానివ్వండి, గొప్ప సాక్ష్యం. అయ్యా, ఎవరిది గొప్ప సాక్ష్యాలు ఏముండవు, అందరికీ ఒక సాక్ష్యాలే. ఒక పాపి మారుమనసు పొందడమే గొప్ప. అందరూ, ఏ భేదం లేదు, అందరూ దళితులైనను బ్రాహ్మలైనను పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరికీ సమానంగా సిలువ కావాలి. సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్కడు సిలువతో సమానం చేయబడ్డాడు. మన క్వాలిఫికేషన్ సిలువే, ఇంకేం లేదు, మరొకటేం లేదు. క్రీస్తు సిలువను పక్కన పెట్టండి, అందరం పనికి మాలిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ మీ. సెయింట్ అగస్టిన్ ఒకసారి అడిగారు, దేవుడి సన్నిధిలో యోగ్యత అంటే ఏమిటండి అని. సెయింట్ అగస్టిన్ ఏమని జవాబు ఇచ్చాడంటే, దేవుని సన్నిధిలో యోగ్యత అంటే ఏమిటంటే నాకు యోగ్యత లేదని గుర్తించడమే అన్నాడు. ది ఓన్లీ వర్దినెస్
ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ టు రికగ్నైజ్ మై అన్వర్దినెస్. ఎప్పుడైతే ఈ వైఖరి మనకు వస్తుందో, ఒకరినొకరు సిలువ కళ్ళద్దాల్లోంచి చూసుకోవడం మొదలెడతామో, సిలువ ప్రేమతో ప్రేమించుకోవడం మొదలెడతామో, మనకి సమైక్యత వస్తుంది. ఎంతటి సమైక్యత కావాలి మనకి? మన దేవునిలో, త్రియేక దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్య ఉన్నంత సమైక్యత మనకి కావాలి. మన సంఘాల్లో మనం కూర్చొని ఆదివారం నాడు పాస్టర్ గారు మెసేజ్ చెప్తుంటే మనము సెల్ ఫోన్లో వేరేవి చూసుకుంటున్న పరిస్థితులు లేవంటారా? మన సెల్ ఫోన్లో ఎస్ఎంఎస్లు ఇచ్చుకుంటున్న పరిస్థితులు లేవంటారా? సంఘంలో ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటే వెనక దైవజనులు కూర్చొని ప్రార్థనలో కూడా మాట్లాడుకుంటున్న సందర్భాలు లేవంటారా? ప్రార్థన చేస్తుంటే వచ్చి అడుగుతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారా అని. ఏమిటో నాకు అర్థం కాదు. ఏం తాగకపోతే సస్తావా? నీకు నా మీద ప్రేమ కంటే ప్రభు మీద ప్రేమ ఎక్కువ ఉండాలి. నా మీద గౌరవం కంటే ప్రభు మీద గౌరవం ఎక్కువ ఉండాలి. వీ హ్యావెంట్ రికగ్నైజ్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ చర్చెస్ యాజ్ వీ ఆట్ టు రికగ్నైజ్. ఘనత ఏమిటంటే ప్రభుకి నేను ఎంత ఘనత ఇచ్చాను అన్నదే. ఇందులో మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ పక్కనే ఒక ఊరుంది. ఆ ఊరిలో నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. హైందవ మతం నుంచి వచ్చారు ప్రభులోకి. చాలా గట్టి విశ్వాసి. ఆయన భారం ఏమిటంటే తన కుటుంబ సభ్యులందరూ ప్రభులోకి రావాలని. కొందరు వచ్చారు, కొందరు రాలేదు. మరి బాబాయ్ గారు రాలేదు. మీరు మాట్లాడతారా సార్ అని ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడడానికి. చాలా సంతోషంగా వెళ్ళాను. చాలాసేపు సంభాషించుకున్న తర్వాత ఆ బాబాయ్ గారు ఒక ప్రశ్న అడిగారు. మావాడు మీ దాంట్లోకి వచ్చేసాడు, బాగుంది. నన్ను కూడా రమ్మని ఒత్తిడి చేస్తున్నాడు, బాగుంది. నాకు ఒక ప్రశ్న ఉంది సార్, మాలో లేనిది మీలో ఉన్నది ఏమిటి అని అడిగాడు ఆయన. పాపం మన పెళ్ళిళ్ళు చూసి అడిగాడేమో అనుకుంటున్నాను నేను. మన పెళ్ళిళ్ళని చూస్తే ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది.